అందరూ ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో ఒక మాట మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, అందరు పలకండి, భోజనము. చెప్పండి. 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు, చాలు, విశ్రాంతి దినమున ఏం చేయడానికి పోయాడంట? భోజనం చేయడానికి. తర్వాత లూకా సువార్త 14:12 వచనం. నీవు మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లా, నీవు 14వ అధ్యాయం 12వ వచనం, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు వచ్చింది. ఏమొచ్చింది? మళ్ళా విందు. పైన ఏమో భోజనం. రెండవది ఏమిటి? విందు. మూడో భాగం 15వ వచనం నుంచి ఇది మూడో పారాగ్రాఫ్. మూడో పారాగ్రాఫ్లో కూడా చదవండి. ఆయనతో కూడా భోజన పంక్తిని ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని చెప్పాను. ఇదేం మాట? దేవుని రాజ్యంలో భోజనం. పరిసయ్యునితో భోజనం, విందు, రాత్రి విందు, పగటి విందు. చెప్పండి. పగటి విందు, రాత్రి విందు. సెకండ్. థర్డ్ ఏంటి? దేవుని రాజ్యంలో భోజనం. చెప్పండి. 3 చెప్పండి చూద్దాం. పరిసయ్యునితో విశ్రాంతి దినమున భోజనం. చెప్పండి. పరిసయ్యునితో విశ్రాంతి దినం భోజనం. సెకండ్ పార్ట్ ఏంటి? పగటి విందు, రాత్రి విందు. సెకండ్ పార్ట్. మూడో పార్ట్ ఏంటి? దేవుని రాజ్యములో భోజనం. అంటే ఎన్నిసార్లు వచ్చింది భోజనము? 3 సార్లు. నాలుగోదిగా చూడండి. నాలుగోదిగా ఒక మాట 16వ వచనం. 16 కాదు కానీ అది ఒకటే పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం. 23వ వచనం అందరు చదువుకుందాం. 24. ఏలైనగా పిలువబడిన ఆ మనుషులు ఒక్కడును నా విందు రుచి చూడరు. నా విందు రుచి చూడరు. మళ్ళీ ఏమొచ్చింది? విందు. చూద్దాం, చాలా డీటెయిల్గా చెప్తా వీలైతే. విందు, విందు, భోజనము, భోజనం 4 సార్లు. 4 పర్యాయములు భోజనం చుట్టూ ఒక అధ్యాయమే తిరిగింది. చూడండి, 1వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏం తిరుగుతోంది? దేని చుట్టూ తిరిగింది అధ్యాయము? భోజనం చుట్టూ 3 పారాగ్రాఫులు రాశాడు పరిశుద్ధాత్ముడు. అంటే ఇక్కడ మన సంథింగ్ ఈ భోజనానికి చాలా ప్రాముఖ్యము ఉంది. తర్వాత మీరు ఒకసారి 15వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. 15వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళా భోజనం వచ్చింది. మళ్ళీ 15వ అధ్యాయం చదువుకుందాం. 15వ అధ్యాయం 23వ వచనం. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని. మళ్ళా ఏమొచ్చింది? క్రొవ్విన దూడ భోజనము తిని. మళ్ళీ ఏమొచ్చింది? భోజనం. కాబట్టి భోజనము, 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 భోజనం. ఈరోజు అంతా కూడా సబ్జెక్ట్ ఏంటి? భోజనం. అయితే రేపు వారము మనకు 3 విషయాలు వస్తాయి. బైబిల్ అంతా కలిసి ఒక చిన్న వర్తమానంగా చెప్పమంటే రేపు వారం చెప్తానది. అదేంటంటే 3 కథలు. తప్పిపోయిన గొర్రెపిల్ల, పోగొట్టుకుని నాణెము, తప్పిపోయి దొరికిన కుమారుడు. ఇంగ్లీష్లో 3 స్టోరీలు కలిపి ఒక చిన్న సింపుల్ వర్డ్. ఇంగ్లీష్ చెప్పండి. లాస్ట్, LOST, లాస్ట్, ఐ ఫౌండ్. పోగొట్టుకున్నది, బిఫోర్ ఐ లాస్ట్, పూర్వము నేను పోగొట్టుకున్నాను. ఇన్ క్రైస్ట్ ఐ ఫౌండ్, యేసుక్రీస్తులో నేను దాన్ని తిరిగి సంపాదించుకున్నాను. అది రేపు వారం ఉంటుంది. రేపు వారం సబ్జెక్టు. ఈ వారం ఏం సబ్జెక్ట్ అంటే, ఈ వారము విందు, 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 భోజనం. సరే, ఇప్పుడు మన సబ్జెక్టులోకి వద్దాం. మొదటి పారాగ్రాఫ్లో ఒక విషయం ఏంటంటే విశ్రాంతి దినమున భోజనం. చెప్పండి. మనం కూడా ఆదివారం ఏం చేస్తాం? ప్రభు భోజనపు బల్ల చుట్టూ చేరి వస్తాం. మనకు బైబిల్లోనూ 102వ కీర్తనలో ఒక మాట ఉంది, నీ పిల్లలందరూ నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందరు. ఇక్కడ భోజనం ఎవరిది? భోజనం అంటే సార్వత్రిక సంఘం. చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే భోజనము అన్న మాట వస్తేనే వెంటనే మీకు ఒక విషయం క్లిక్ కావాలి. ఏంటి ఆ విషయం అంటే ఫెలోషిప్. చెప్పండి. ఫెలోషిప్ అంటే తెలుగులో ఏమంటుంది? దాన్ని సహవాసము. ఫెలోషిప్, సహవాసం. మనకు అపోస్తల కార్యములు 2:42లో సంఘక్రమం ఉంది. అక్కడ ఏముంది? సంఘక్రమం. ఆ సంఘక్రమంలో 3 అపోస్తల బోధ ఏందును? సహవాసమందును. దట్ ఈస్ ద సెకండ్ ప్లేస్ వచ్చింది. సహవాసానికి ఏ ప్లేస్ ఇచ్చాడు? ఇప్పుడు మీరు సహవాసం అన్నా, త్వరగా చెప్పండి, భోజనం అన్నా ఒక్కటే, సహవాసం అన్నా భోజనం అన్నా
ఒక్కటే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు మనం సబ్జెక్టులోకి వెళ్తే బైబిల్ అంతా కూడా భోజనం చుట్టూ తిరుగుతుంది. గమనించారు లేదు? ఏంటా భోజనము? ఏదైనా తోటలో 2 చెట్లు ఉన్నాయి. ఓ చెట్టు ఏం చెట్టు? జీవవృక్షం అనే చెట్టు. రెండో చెట్టు ఏంటి? మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం. తినవద్దన్న పండు. అప్పుడు ఇంకా మనలాగా బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీ లేవు. అప్పుడు ఉన్నది ఒకటేంది పండు. ఆ పండు తినవద్దన్న పండు తినడం ద్వారా ఈరోజు మానవ జాతి అంతటికి ఇంత భయంకరమైన ప్రమాదములో మానవ జాతి పడిపోయింది. మేము పొద్దున ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊరి పేరు మూలపల్ల. ఏం పేరు? మూలమల్ల వెళ్ళాం. ఆ ఊరిలో ప్రతి ఇంటి మీద కాషాయ జెండా ఉంది, జై శ్రీరామ్ అనే ఫ్లెక్సీ ఉంది. అంటే ఫ్లెక్సీ అంటే వాళ్ళు ఇక పెయింట్ కొట్టించేశారు. అది ఒక తెప్పించేసి అన్ని ఇండ్ల మీద జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా ఆ ఇంటికి వెళ్ళి మనం కరపత్రిక ఎట్లా ఇస్తాం? యేసుప్రభువుని నమ్ముకోమని మనం ఎట్లా చెప్తాం? చెప్పడానికి వీలు లేకుండా ఈరోజు నాకు పొద్దున్న భలే బాధ అనిపించింది. ఎంత బాధ అనిపించిందంటే, ఇంకా ఈ మనుషుల్ని ఇంతగా మతములోకి లాగేసిన తర్వాత వీళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలా? యేసు ప్రభు లేకుండా మానవునికి సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు దొరకడం అనేది ఇంపాసిబుల్. అది జరగదు. దేవుడు కనుగొనలేని మానవుడు. యేసు ప్రభు ఉంటేనే మానవునికి దేవుడు పరిచయం అవుతాడు, లేదంటే ఇంపాసిబుల్. అది జరగదు. అది ఇప్పుడు మానవుని దేవునికి దూరం చేయడానికి ఎంత పరిస్థితులు కారణం ఏంటంటే, ఆ దినం మనం ఏదైనా తోటలో తిన్నటువంటి చెప్పాల. అప్పుడు నిద్రపోతారు మీరు. అప్పుడు నిద్ర స్టార్ట్ చేశారు. ఇంకా 10 నిమిషాలు గల వాక్యం స్టార్ట్ చేసి నిద్రపోకండి. చెప్పండి. ఏదైనా తోటలోనే ఆ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలమే ఇంత ప్రమాదానికి. అంటే మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఏంటి? భోజనం. ఈ భోజనమే ఈరోజు మానవులు ఒక దినానికి 70,000 మంది మరణిస్తున్నారు. 70,000 మంది. ఒక రోజుకి ఎంత జనాభా చనిపోతున్నారు? ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని వేల మంది చనిపోతున్నారు? ఈ 70,000 మందిలో నేను అనుకుంటాను ఒక 1% తీసుకుంటే, ఎంత పర్సెంట్? 1% మంది రక్షణ పడి ఉంటే 700 మంది పరలోకం పోతున్నారు, 69,300 మంది నరకానికి వెళ్ళి. ఇంత నరకానికి ఇంత మల్టిట్యూడ్, ఇంత సమూహం నరకానికి వెళ్ళే కారణం ఏంటంటే ఏది? భోజనం. పండు కాదు, భోజనం. ఈ భోజనము. అందుకే మనము ఎప్పుడే కానీ మనము జయించవలసిన ఒక భయంకరమైన విషయంలో ఒక విషయం ఏంటంటే భోజనం. ఈ భోజనాన్ని మనము ఏం చేయాలా? జయించాలి. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు, ప్రతి విషయంలో మనం కేర్ఫుల్నెస్ ఉండమే. ఒక మాట చెప్పాలంటే, ఈ నాలుక దాటిందంటే ఏం లేదు ఇంకా. చెప్పండి. ఈ నాలుక దాకే, ఇక్కడ దాకే ఇది దాటిందంటే ఏం లేదు. నువ్వు ఏమి తిన్నా దీనికి సంబంధమే లేదు. ఈ నాలుక వరకే. ఒక మాట చూడండి, ఈ నాలుకను సంతోష పెట్టడానికి మానవుడు దినమునకు 70,000 మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు మనమందరం చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం. పాపంలో ఎక్కువ పాపం చేసేది కన్నే అని. కన్ను కంటే ప్రమాదకరమైంది నాలుక. కంటి కంటే ప్రమాదకరమైంది నాలుక. కాబట్టి ఇప్పుడు మనం నాలుకను కూడా తక్కువ అండర్ ఎస్టిమేషన్ చేయడానికి, ఒకవేళ మనం కంటిని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే నాలుక పిచ్చి మానవా, నాలుక కంటే ఎక్కువ మంది నరకాన్ని తీసుకెళ్ళేది, కంటి కంటే ఎక్కువ మంది నరకాన్ని తీసుకెళ్ళేది ఎవరు? నేనే. ఈ 5 పోటీ పడతాయంటే 5. కన్ను ఎక్కువ మంది నరకాన్ని తీసిపోతుంది. జాగ్రత్త అండి మాట. కన్ను ఎక్కువ మంది నరకాన్ని తీసిపోతుందా, చెవి ఎక్కువ మంది నరకాన్ని తీసిపోతుందా, నాలుక ఎక్కువ మంది నరకాన్ని తీసిపోతుందా, ముక్కు ఎక్కువ మంది నరకాన్ని తీసిపోతుందా, స్పర్శ ఎక్కువ మంది నరకాన్ని తీసిపోతుందా? టచ్. అసలు అతి భయంకరమైనది ఏదంటే స్పర్శ. నేను దానికి కొన్ని పదాలు చెప్పలేను కానీ, ఎందుకంటే మనకు వేరే ఆలోచనలు వస్తాయి. అతి భయంకరమైనది ఏది చెప్పండి? స్పర్శ. అతి భయంకరమైనది. లోకమంతా ఈ స్పర్శ కోసం చచ్చిపోతారు. మాట్లాడద్దు దీని గురించి, దీన్ని వివరించద్దు. ఇప్పుడు చెప్పండి, స్పర్శం చిన్నదా
చెప్పండి. స్పర్శ చిన్నదా? చిన్నది కాదు. స్పర్శను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, కన్నును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. చెవి, అమ్మో, కుటుంబాలు నాశనం చేసేది ఎవరండి? నిన్న ఒక ఇంటికి వెళ్ళాను, ఎక్కడ, కర్నూలు వెళ్ళాను. వాళ్ళు చాలా బాధలు ఉంటే వాళ్ళని ఆదరించకి వెళ్ళాను. ఏంటంటే నిన్న అమ్మాయిది పెళ్ళి. నిన్న అక్టోబర్ 4 అమ్మాయిది పెళ్ళి. అబ్బాయి 2వ తారీఖు నేను పెళ్లి చేసుకోని చెప్పి క్యాన్సిల్ చేశాడు. కార్డులు ప్రింట్ అయినాయి, కార్డులు డిస్ట్రిబ్యూషన్ అయినాయి, డ్రెస్సులు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, పెళ్లి విషయాలు బుక్ చేసుకున్నారు, అన్నీ బుక్ చేస్తారు, భోజనాలు రెడీ చేసుకున్నారు, అంత లాడ్జులు బుక్ చేస్తారు. అందరు బంధువులందరూ లీవులు పెట్టుకొని అందరు ప్రాసెస్లో ఉన్నారు. అమ్మాయి డ్రెస్ కొనుక్కుంది, అన్నీ చేసుకుంది. 2 రోజుల ముందు అబ్బాయి వచ్చి మాకు ఈ అమ్మాయి వద్దని చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబం ఎట్లుంటుందో చెప్పండి. నిన్న పోయేసరికి ఆ కుటుంబము ఇంట్లో ఒక శవం ఉన్నంతగా ఫీల్ అవుతున్నారు. ఒక డెడ్ బాడీ ఇంట్లో ఉంటే ఎట్లా ఫీల్ అవుతారో దానికంటే ఎక్కువగా కుటుంబము ఎంతో కృంగిపోయింది. వాళ్ళు మేము పోయినందుకు కొంత కంఫర్ట్ అయ్యారు, కొంత ఆదరించబడి, అంటే దేవుని మీద విశ్వాసము తొలగిపోయే కండిషన్లో ఉన్నారు వాళ్ళు. కానీ మానవుడు ఈ లోకంలో అన్ని పాపములకు ప్రధానమైంది ఈ 5. ఏంటవి 5? చెప్పండి. 5 ఏమేవి చెప్పండి. 5 ఇంద్రియములు ఏవేవి? కన్ను, చెవి, నాసిక, నాలుక, స్పర్శ. ఈ 5 మానవుని సర్వనాశనము చేస్తున్నాయి. నేను కడపలో ఉన్నప్పుడు నన్ను బ్లైండ్ హాస్టల్కి క్రిస్మస్ మెసేజ్ చెప్పని పిలిచారు. బ్లైండ్ హాస్టల్కి, అంత బ్లైండ్ వాళ్ళే, దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. పెళ్లి కాకుండా ఉండే పిల్లలందరికీ గవర్నమెంట్ బ్లైండ్ వాళ్ళకి ఒక పెద్ద హాస్టల్ కట్టింది. దాంట్లోనే వాళ్ళకి భోజనాలు పని చేసుకొని వచ్చి అంట్లో పడుకుంటారు. వాళ్ళందరూ వదిలేసినారు. అట్లా వికలాంగులు, డిజేబుల్డ్ హాస్టల్ అన్నమాట. దాదాపు 300 మంది ఉన్నారు బ్లైండ్ వాళ్ళు. దాంట్లో హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక 70-60 మంది ఉన్నారు. అందరికీ నేనే స్పీకర్. చాలామంది వచ్చారు, కానీ ఆ రోజు నేను వచ్చాను స్పీకర్. వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసామంది, కేకులు, క్రిస్మస్ కేకులు. నాకు స్పీచ్ ఇచ్చారు. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను సందర్భంలో పొరపాటున ఒక మాట నేను అన్నాను, నా మైండ్లో ఉన్నది అంతవరకు లేదు. ఏంటంటే నేనన్నాను, నేను తెలియక అన్నాను, నేను కావాలని లేదండి, ప్లీజ్ క్షమించాలి నన్ను. కళ్ళున్నోళ్ళు ఎక్కువ పాపం చేస్తారా, కళ్ళు నేను ఎక్కువ పాపం చేస్తారా అన్నాను. మనం అనుకుంటాం, చెప్పండి, మీరు చెప్పండి. మనకు తెలిసింది ఏంది? ఎందుకంటే సెల్ ఫోన్ చూస్తాము, సినిమాలు చూస్తాము, సీరియల్ చూస్తాము, అమ్మాయిలను చూస్తాము, అబ్బాయిలను చూస్తాము, అది చూస్తాము, ఇది చూస్తాం. కాబట్టి మనం ఎక్కువ పాపము చేస్తాం. కన్ను ద్వారా చెడ్డదన్న కళ్ళు అంటాం. మనం అనుకుంటాం కళ్ళు ఎక్కువ చెడ్డవి, మన కళ్ళు ఉన్నాయి కనుక మనం ఎక్కువ పాపం చేస్తాం మనం అనుకున్నాం. నేను ఆ రోజు నేనన్నాను, మనము కళ్ళున్న వాళ్ళగా మీకంటే ఎక్కువ కళ్ళున్నోళ్ళు మెసేజ్లో పొరపాటున కళ్ళున్నోళ్ళు ఎక్కువ పాపం చేస్తారా, కళ్ళున్నోళ్ళు ఎక్కువ పాపం చేస్తారంటే ఒకరికి తెలియకుండా ఒకరు సడన్గా వాళ్ళ నోట్ల నుంచి ఒక మాట వచ్చింది, కళ్ళున్నోళ్ళ కంటే మేము ఎక్కువ పాపం చేస్తామని చెప్పారు. నేను దానికి ఎక్కువ వివరించాను, వద్దు. ఎందుకు అన్నాను. వాళ్ళు అన్నారు, మాకు కసి అంట దేవుని మీద. మమ్మల్ని ఎందుకు దేవుడు గుడ్డోళ్ళగా పుట్టించాడు? గుడ్డోళ్ళంగా పుట్టించాడు. మాకు పెళ్లి లేదు, కుటుంబాలు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు, దిక్కులేని వాళ్ళం. మేము ఇంకెందుకు బతకలా? కాబట్టి మా శరీరం ఏం చెప్తే చెప్పండి, మా శరీరము చెప్పండి అన్నమాట, మా శరీరము ఏమి చెప్తే అది చేయడానికి మేము డిసిషన్ తీసుకున్నాం. నేను ఎట్లా వాళ్ళకు సువార్త చెప్పాలి, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా నాకు 1 మినిట్ నేను మెసేజ్ చెప్పలేకపోయినాను. వాళ్ళ కుటుంబాలు లేవు, ఉద్యోగాలు కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు. ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలు వాళ్ళు వెళ్ళిపోతారంట. గవర్నమెంట్ జాబ్స్ వస్తే వెళ్ళిపోతారంట. గవర్నమెంట్ జాబ్లు అక్కడ పడి ఉంటారంట. అలా పడిన వాళ్ళు వాళ్ళ బాధ వర్ణించలేం. వాళ్ళ హృదయంలో ఒక విధమైన భయంకరమైన పాపము అది రోజు రోజుకి ఎక్కువైతుందని కానీ తగ్గట్లేదంట. మాకు ఇంకా ఈ లోకంలో సంతోషం లేదు, మా జీవితానికి సంతోషమే లేదు అని మేము డిసైడ్ అయినాం. కాబట్టి వీ డిడ్ ద సిన్ వాంటెడ్లీ అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి చెప్పండి, కళ్ళు లేవు కదా వాళ్ళు పాపం చేయలేము అనడానికి వీలు. మీరు అనుకోవచ్చు
మా కళ్ళు ఉండే కనుక మేము ఎక్కువ పాపం చేస్తాము, కళ్ళు లేకుంటే మేము పాపం చెయ్యమేమో. నో, కళ్ళు లేకున్నా కూడా మనిషి పాపం చేస్తాడు. మనిషిలో ఉన్న నియమం అది. దీనంతటి కారణం ఏంటంటే ఆ దినమున ఆదాము భోజనం చేసిన భోజనం. అతి భయంకరమైన సబ్జెక్ట్ ఏంటంటే భోజనం. ఈ నాలుకను కనుక మనం తృప్తిపరచడానికి మొదలు పెడితే మన త్వరగా పాతాళం తీసిపోతుంది. చెప్పాలంటే ఇది మీద ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ అవసరం లేదు నాకు. కాబట్టి ఇక్కడ మనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రభు అన్నాడు, విశ్రాంతి దినమున భోజనమునకు కూర్చున్నప్పుడు. చెప్పండి, బైబిల్లో ఒక మాట చదవండి. మంచి మాట చదవండి. రోమపత్రిక 14 అనుకుంటా. రోమ 14 భోజనము నిమిత్త రోమ 14:20 చదవండి. రోమన్స్ 14:20 ప్లీజ్ నిద్రపోకండి. రోమన్స్ 14:20 చదవండి. మీరు చదివితే మీరు నిద్రపోలేదు నాకు అర్థం తెలుస్తుంది. రోమ 16 విజయ్ చదవట్లే, చదవండి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థ కానీ తినవానికి అది దోషం. అందరూ ఒక మాట పలకండి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేసేది ఏదంట? భోజనం అంట. ఇంకా దీన్ని ఎట్లా వర్ణించాను నేను? ఆ ఏశావు ఆ భోజనం కోసం ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కు పోగొట్టుకున్నాడు. మీ అందరికీ తెలుసు, కోటి విద్యలు ఈ కూటి కోసము ఎన్ని విద్యలు పడుతుంది మానవుడు. నువ్వెంత సంపాదిస్తే డబ్బు తింటావా? బంగారం తింటావా? బట్టలు తింటావా? నీ బంగ్లా తింటావా? ఎన్ని చేసిన ఆఖరికి ఏంటి? ఆ 4 మెతుకులు పళ్ళెంలో, ఆ మెతుకులు 5 వేళ్ళు భోజనం కోసము మానవుడు చేయని పాపం లేదు. నువ్వేం తీసుకోలేవు. నువ్వెన్ని ఉన్నా ఎంత ఉన్నా ఏమీ అనిపించలేవు. నా 5 వేళ్ళు నోటిలోకి వెళ్ళే ఆ ఒక్కటే. అయితే ఆ భోజనము మనము చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని శాసించేదిగా ఉండకూడదు. ఆ భోజనం మన జీవితాన్ని నాశనం చేసేదానిగా ఉండకూడదు. ఆ భోజనం మనల్ని దేవుని రాజ్యానికి దూరం చేసేదిగా ఉండకూడదు. ఆ భోజనము దేవుని సంఘాలను నాశనం చేసేదిగా చెప్పండి. అంతే కదా, ఆ రాయబడింది. భోజనము నిమిత్తము దేవుని పనిని అంటే అలా భోజనము కోసం దేవుని పనిని పాడు చేసే బ్యాచ్ చెప్పండి ఉంటుంది. కాబట్టి నీకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నా ఇంట్లోనే జరిగింది ఒక పెద్ద భయంకరమైన సంఘటన. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్లిలో అవన్నీ డీటెయిల్గా చెప్పలేను. పెళ్లిలో వీనికి 2 ముక్కలు తక్కువ పడ్డాయి, ఇంకో 2 ముక్కలు ఎక్కువ పడ్డాయి. కత్తి తీసి ఆ కూర వేసినని అక్కడనే పొడిస్తే పేగులు అట్లా పడ్డాయి కింద వానికి. భోజనానికి వెళ్ళి జైలుకి వెళ్ళారు. భోజనం కోసం వెళ్ళి చెప్పండి జైలుకి వెళ్ళి జైల్లో 3 ఏళ్ళు ఉన్నారు. 5 మంది స్నేహితులు, వాళ్ళు 5 మంది కలిసి కొట్టి వాడిని 5 మందికి చుట్టుకుంది. కాబట్టి భోజనము మీరు దయచేసి మీ జీవితాన్ని శాసించేదిగా చెప్పండి ఉండకూడదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ విషయంలోకి వెళ్తే ఈ భోజనము ఒక చిన్న కథ ఉంది. ఏంటి భోజనము? మన ప్రభువు విశ్రాంతి దినమున భోజనం గురించి రాశాడు. చెప్పండి, ఎప్పుడంటే ఆ భోజనం అది విశ్రాంతి దినమున భోజనం అంట. అంటే ఇక్కడ ఎవరో విశ్రాంతి దినమున భోజనం ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్త మాంసములు. మీకు ఒక కథలాగా చెప్తాను. ఇంతకుముందు చెప్పాను, కొందరు కొత్తగా వచ్చారు కనుక వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది హెబ్రోన్లో విన్న స్టోరీ ఇది. అందరు చెప్పండి. ఒక పెద్ద రాజు ఉండేవాడు. ఎవరుండేవారు? రాజుగారి పేరు ప్రేమరాజు. ఏం రాజు? త్వరగా చెప్పండి. ఏం రాజు? ప్రేమరాజు. ఆయన దేశం పేరు వచ్చి ప్రేమ దేశం. ఏం దేశం? ప్రేమ దేశం. ఆ రాజుగారి ప్రజలు ప్రేమ ప్రజలు. ఏం ప్రజలు? ద లవింగ్ పీపుల్. చాలా ప్రేమ ప్రజలు వాళ్ళు. రాజు అంటే చాలా ఇష్టం. రాజు అంటే వల్లమాలిన ప్రేమ. అయితే రాజుకి ఒక ప్రశ్న వచ్చిందంట, నా ప్రజలకి నేను ఒక విందు పెట్టాలని. చెప్పండి, నా ప్రజలకి ఆ విందు ఏమిటంటే ప్రేమ విందు. ఏం విందు? మనం ఏమంటాం సండే? ప్రేమ విందు పెట్టాలని అనుకొని ప్రజలందరికీ అనౌన్స్మెంట్ చేసిండ, రేపు ఆదివారం అందరూ భోజనానికి రావాలి. నేను రాజుగా నేను భోజనం ఇస్తున్నా,
నేనే భోజనం, రాజు భోజనం ఇస్తా అంటే ఎట్టుంటుందండి? కేసీఆర్ భోజనం పెట్టండి ఎట్లుంటుంది చెప్పండి? లైక్ దట్. అట్లా భోజనానికి అందరూ వచ్చారు కానీ విందు కోసం అందరూ వచ్చారు, రెడీగా ఉన్నారు, భోజనం విందు కూడా రెడీగా ఉంది. అయితే విందు ప్రధాని, అందరు చెప్పండి, విందు ప్రధాని, మీరు పలకట్లే, విందు ప్రధాని విందుకు పిలిచి కనిపించట్లే. అప్పుడు అందరు ప్రశ్న అంట, విందు మాకు భోజనం చేద్దామంటే అది మనల్ని ఎవరైనా ఫీస్ట్కి భోజనాన్ని పిలిచిన లేకుంటే తింటామండి? పుష్పాంటి భోజనం పిలిచింది, పుష్పాంటి లేదు, మనం పెట్టుకొని తింటామా? ఒక చిన్న స్టోరీ ఫిబ్రవరిలో జరిగింది ఇది. ఒకసారి ఒక నవాబు కాదు, మార్వాడి కూతురిది పెళ్ళి అంట. పెళ్లి రోజు తెలిసింది వాడు పెళ్ళికి కూడా ఆల్రెడీ ఇంకో పెళ్ళి అయిందని తెలిసి వాడు రెండో పెళ్ళిగా అమ్మాయిని మోసం చేసుకుని తెలిసిందంట. విందుకు అందరూ పెళ్లి కూతురు వచ్చింది, పెద్దరు వచ్చేసారు, భోజనం రెడీ అయింది. వాడు పెద్ద నవాబు, పెద్ద మార్వాడి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని వద్దా చెప్పండి? చెప్పాలా? త్వరగా చెప్పాలా? చేసుకుంటుంది అమ్మాయి? చేసుకోదు. డాడీ వానికి పెళ్ళి అయిందంటే డాడీ సరే పెళ్ళి ఆగిపోయింది. అందరం వచ్చామనుకోండి, విందు రెడీగా ఉంది, తింటాము తినకుండా పోతామా? త్వరగా చెప్పండి. తిందామా? మర్యాద ఉన్నోడు, చీము రక్తం ఎవడున్నాడని సరే ఆ భోజనము తినరు. విందు కంటే విందు ప్రధాని ప్రాముఖ్యం. అంత చెప్పండి, విందు ప్రధానమా విందు ప్రధానమా విందు ప్రధానమా? విందు ప్రధానం. ఇప్పుడు విందుకు అందరు పిలిచాడు, విందు ప్రధాని లేడు. అప్పుడు అందరూ విందు ప్రధాని పిలిచాయి అంటే అప్పుడు ఒక స్నేహితుడు వచ్చాడు. అందరు నమస్కారం చెప్పి అంత చెప్పండి, అయలారా, పలకట్ల మీరు, అయలారా, విందు ప్రధాని విందుకు పిలిచి తానే విందుగా మారిపోయాడు. ఆ విందే ఈ భోజనం. మీరు ఎవరైనా సరే ఆయన మీరు అంగీకరించేట్లుకుంటే ఈ భోజనం చేసి వెళ్ళండి. ఒకవేళ ఆయన మీరు రిజెక్ట్ చేసేట్టుకుంటే డోంట్ టేక్ ద ఫుడ్. మీ ప్రేమ విందు భోంచేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ప్రజలు తినాలన్నా వద్దా చెప్పండి? తినాలన్నా వద్దా? తింటే అంగీకరించట్లు. ఎందుకంటే విందు ప్రధాని బలి అయిపోయాడు, విందు ప్రధాని అప్పం అయిపోయాడు, విందు ప్రధాని భోజనం అయ్యాడు. ఆ విందు ప్రధాని రక్తమే ద్రాక్షారసంగా మన మధ్యలో ఉంది. ఇది మీ కొరకే విరవబడిన నా శరీరం, మీ కొరకే చిందిన నా రక్తం. ఈ నా రక్తం తిని నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వానిని లేపును. సెకండ్ కమింగ్ ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశములో సంఘము బూర మోగినప్పుడు ఎవడు ఎత్తబడతాడంటే ఆయన రక్తమాంసంలో క్రమముగా పాలు పొందేవాడే. నువ్వు బల్లలో పాలు పొందట్లేదంటే నీకు రాకడకు ఏ సంబంధం లేదు. నీకు రాకడకి ఏం లేదు, ఏ సంబంధము? నీకు పరలోకానికే సంబంధం లేదు. పరలోకం అంటే విందంట. పరలోకం అంటే ఏంది తర్వాత చెప్తాను. పరలోకం అంటే ఏంది? విందు. దేవునికి విందు అంటే చాలా ఇష్టం. అందుకోసమే ప్రతి ఆదివారము తన ఇంటికి వచ్చి, ఇది ఎవరిల్లు అండి? కిస్కా గరేయే, ఇది ఎవరిల్లు? రాజుగారి ఇల్లు. రాజుగారి ఇంటికి వచ్చాడు మనకేం పెట్టాలి? భోజనం పెట్టాలి. ఆయన రేపు ఆదివారం వస్తాడు మధ్యాహ్నం. ఆ భోజనానికి మనందరూ పిలుస్తున్నాడు. అసలు చెప్పాలంటే ఎట్లా క్రమం అంటే ఏంటంటే, మొదటి వ్యక్తికి బలపడిస్తారంట, అక్కడ వెళ్ళిపోవాలంట, మధ్యలో బ్రేక్ ఉండకూడదండి. బల్ల తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు కన్నా వచ్చేసేలా లాస్ట్లోనే ఉండాలంట యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఈ బల్ల తీసుకొని వాళ్ళు మధ్యలో ఉంటే ఆ లైన్ ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. యాక్చువల్గా అందరూ బల్ల తీసుకోవాలి. వాళ్ళు తీసుకోలేదంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమ నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. విశ్రాంతి దినమున భోజనం, దాని పేరు ఏం పేరు? విశ్రాంతి దినమున భోజనం. ఆయన ప్రేమకు గుర్తు, అది ప్రేమకు గుర్తు. సరే, రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. రెండో పాయింట్లో పగటి విందు రాత్రి విందు అన్నాడు. చెప్పండి, లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం. ఈ విందులో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే పగటి విందే రాత్రి విందే అని చేయనప్పుడు. ఇక్కడ కొందరు చెప్పాడు, పలకండి. నీ స్నేహితులు 12వ వచనం, నీ స్నేహితులు
నీ సహోదరులు, నీ బంధువులు, ధనవంతులు, నీ పొరుగువారు. ఎంతమంది ఉన్నారండి? ధనవంతులకు పొరుగువారు. ఎవరెవరు? స్నేహితులు, సహోదరులు, బంధువులు, ధనవంతులకు పొరుగువారు. 4 కేటగిరీస్. ఎవరండి? చెప్పండి. ఎవరు చెప్పండి, ఒకసారి చెప్పండి. స్నేహితులు, బంధువులు, స్నేహితులు, సహోదరులు, బంధువులు. అందరు చెప్పండి. మూడోది ఏమంట? ధనవంతులకు పొరుగువారు. చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో ఈ మందిరంలో పెళ్ళి అయింది అనుకోండి, మనం ఇలా 4 కేటగిరీ పిలుస్తాం. స్నేహితులను పిలుస్తాము, సహోదరులను పిలుస్తాము, బంధువులను పిలుస్తాము, ధనవంతులకు పొరుగువారిని పిలుస్తాం. కృష్ణమోహన్ రెడ్డి తప్పకుండా వస్తాడు. పిలవాలే కానీ పెళ్ళికి తప్పకుండా రాడండి, ఖచ్చితంగా వస్తాడు. ఎమ్మెల్యే గారు తప్పకుండా వస్తాడు. ధనవంతులకు పొరుగువారు. ఈ ఊరిలో ఒకవేళ ఇంకా నీకు ప్రేమ ఉంటే డీకేర్న కూడా వస్తుంది. అమ్మగారు రండి అమ్మ కార్డు, నా బిడ్డ పెళ్ళి అంటే తప్పకుండా వస్తుంది. మనం ఒక చోటు పోతే ఇంటి ప్రతిష్టకు వచ్చింది ఆమె అంటే. ఇప్పుడు చాలా మనకు అందుబాటులో ఉన్నారు ఈ మినిస్టర్లు. ఇప్పుడు ఏం కష్టం అవసరం, పిలిస్తే చాలు వచ్చేట్లేరు వాళ్ళు అంటే. ఇప్పుడు ఇలాంటి వారిని నువ్వు పిలవద్దు. ఎవరిని పిలుస్తావంటే తిరిగి నీకు మరలా భోజనం పెట్టలేని వాళ్ళు ఉంటారు. చెప్పండి. తిరిగి నీకు భోజనము పెట్టలేని వారు. అలాంటి మనసు మనకి ఎంతమంది కొంచెం చెప్పండి. మనం భోజనం పిలిస్తే మన లెవెల్ తగినట్లు పిలుస్తాం. అసలు చెప్పాలంటే మన పెళ్ళిలో చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళికి పిలవనోళ్ళు వస్తే లేపి పంపించిన సందర్భాలు ఉంటాయి. నిన్ను ఎవరు పిలిచారు? కొన్ని చోట్ల నేను విన్నాను. వాళ్ళు ఎవరు పిలిచారు? పెళ్లి కూతురుల బంధుత్వమా, పెళ్లి కొడుకుల బంధుత్వమా? వచ్చి కలిసి, బ్రదర్ మీరు పెళ్లి కొడుకు బంధుత్వమా, పెళ్లి కూతురు బంధుత్వమా? పెళ్లి కొడుకు బంధుత్వం అంటే పెళ్లి కొడుకు మీకు ఎట్లా బంధువు అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఇన్సల్ట్ చేసి భోజనం దగ్గర కూర్చున్న కూడా లేపిన సందర్భాలు కూడా ఉంటాయి కూడా. అయితే ఇక్కడ దేవుని వాక్యం అంటోంది, నీవు ఎవరైనా సరే ఏ అకేషన్ భోజనం మిలుస్తున్నా దయచేసి నీకు ప్రత్యుపకారం మరలా చెయ్యని వారిని భోజనానికి పిలువు. అది దేవుడు మెచ్చుకునే ముఖ్యమైన విషయము. ఎప్పుడే కానీ మనకు తెలియని వాళ్ళు భోంచేసినప్పుడు కానీ, సంబంధం లేని వాళ్ళు భోంచేసినప్పుడు కానీ, మనము ఒక కేటగిరీ డౌన్లో ఉన్న వాళ్ళు భోంచేసినప్పుడు కానీ మనం ఎప్పుడే కానీ ఫీలు అవ్వకూడదు. వాళ్ళు పిలిచేనా సరే సంతోషంగా వాళ్ళు పెట్టగలిగితే భోజనము ప్రభు సంతోషపడతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మీకు ఎంతమందిసారి చెప్పాను అనుకుంటా. ఒకసారి చిన్న స్టోరీ, సండే క్లాస్ లెసన్ ఇది ఒక డ్రామా, ఒక బైబిల్ స్పిరిచువల్ డ్రామా. ఒకరోజు పిల్లగానికి, విని పేరు దినేష్ కదరా, దినేష్ అనే పిల్లోనికి పొద్దున ఫోన్ వచ్చిందంట. దీని సందర్భం చిన్న కథలాగా చెప్తున్నా. ఫోన్ వచ్చిందంట. హలో, ఎవరు ఫోన్ అమ్మా, ఎవరు మా నంబర్ ఇది చూశాడు. ఎవరండి అంటేనే నేనే దినేష్ అనట. ఎవరండి మీరు? నేనంటే ఎవరండి? యేసుప్రభుని. యేసుప్రభు అంటే ఎవరండి? ఎక్కడి నుంచి అండి? నేను పరలోకం నుంచి యేసుప్రభా. అమ్మ ప్రభు చెప్పు ప్రభు అన్నాడు. ఏం లేదు దినేష్, ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను అనంట. ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నా. అబ్బా ఎప్పుడు వస్తావు ప్రభు అంటే, వచ్చేస్తాను, ఇదిగో వస్తున్నాను అన్నాడు. అమ్మో యేసుప్రభు మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళంతా భయంకరంగా ఉంది. సినిమా వాల్ పోస్టర్లు ఉన్నాయి, సచిన్ టెండూల్కర్ ఫోటో ఉంది, కోహ్లీ ఫోటో ఉంది, ఇంకా అది ఉంది ఇది ఉంది, చెత్త చెదారం అంతా ఉంది, ఇల్లంతా భయంకరంగా ఉంది. ఇంక చెప్పదులే, ఇంక అన్నీ బ్యాడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ గబ్బ తీసేసి చింపేసి అవి చేసి ఇవి చేసి ఆ చెత్త అంతా పడేశాడు. పడేసిన తర్వాత అమ్మ యేసుప్రభు వస్తాడు మా ఇంటికి అని చెప్పేసి నీట్గా అంతా శుభ్రం చేస్తాడు. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. ఎవరండి అని తలుపు తీస్తాను, జీసస్ అనుకో పరిగెత్తుకొని పోయాలి. తీస్తానే ఒక ముసలమ్మ పళ్ళెం తీసుకొని, బాబు ఆకలి అవుతుంది, అన్నం ఆకలి అవుతుంది బాబు, కొద్దిగా ముద్ద అన్నం ఉంటే పెట్టవా అన్న. అయ్యో ముసల్దానా, నువ్వు యేసుప్రభు అనుకొని తలుపు తీసినా ఆయనకేం పనిలే పాటలే, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైనారు, పో పక్కింట్లోకి వెళ్ళిపో, అక్కడ అడుక్కోపో. మా ఇంటికి యేసుప్రభు వస్తారు మేము బిజీగా ఉంటే. మా ఇంటికి ఎవరు వస్తారు? యేసుప్రభు వస్తాడు మేము బిజీగా ఉంటే బెల్లు కొట్టి మమ్మల్ని డిస్టర్బ్ పో తలుపేసి. అదే 2 minutes 3 minutesకి ఇంకొద్దిసేపటికి ఇంకో తలుపు కొట్టారంట. అది బాగా చలి దేశం. ఇద్దరు ముసలోళ్ళు గసగస అనుకుంటూ వచ్చారంట. తలుపు బెల్లు కొట్టు. యేసుప్రభు అనుకొని తలుపు తీస్తే యేసుప్రభు. ఎవరండి మీరు?
బాబు మాకు చలి భయంకరంగా ఉంది, ఒక పాత దుప్పటి ఉంటే ఇస్తావు బాబు, తట్టుకోలేకపోతే చచ్చిపోయేట్టున్నాం బాబు, దుప్పటి కావాలి, దుప్పటి లేవు, ఏం లేవు, త్వరగా వెళ్ళిపో, మాకు జీసస్ వస్తాడు మా ఇంటికి, తలుపు షటర్ వేసాడు. మళ్ళా కొద్దిసేపు తర్వాత మళ్ళా కాలింగ్ బెల్, మధ్యాహ్నం టైంకి జీసస్ రాలే, తలుపు తీస్తానే ఒక చిన్న బాబు, కొద్ది పాలుంటే ఇస్తారా, మా తమ్ముడికి దప్పికెళ్తానే, వాడితే అన్నం తినలేట్లేదు, ఏం కొన్ని పాలుంటే, పాలు ఏమా నేను చెప్పడమ్మా, పాలు మీకు పాలు కోసం మేము రెడీ పెట్టుకుంటామా, పోండి జీసస్ మా ఇంటికి వస్తాడు, పటానేశాడు. ఇట్లా 4-5 వచ్చారంట, ఒక్కరికి కూడా వాడు సర్వింగ్ చేయాలి. అంతలోనే సాయంత్రం 6 o'clock మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎవరు అంటే, ఐఎమ్ ఫ్రమ్ జీసస్, వేర్ ఆర్ యూ, పరలోకం నుండి. ప్రభా ఏం ప్రభా, పొద్దున్న నుంచి వస్తానని ఒకటే తొందర చేసినావు, నువ్వు వస్తావని వెయిట్ ఎంత పని చేయకుండా వెయిట్ చేసినా, ఇల్లంతా శుభ్రం చేసిన, అన్నీ రెడీ చేసి పెట్టిన, భోజనము అన్నీ రెడీ చేసిన, రాలేదంటే నేను వచ్చాను దినేష్, పొద్దున్నే ఆకలికి అన్నం పెట్టమని అడిగింది నేనే, కొన్ని పాలు ఇమ్మని అడిగింది నేనే, ఒక దుప్పటి ఇమ్మని అడిగింది నేనే, స్నేహితుడి రూపంలో వచ్చింది నేనే, ఒక దారిని పాదాచారిగా వచ్చింది, మంచీలు అడిగింది నేనే. ఒక్కసారి కూడా నువ్వు నన్ను స్వీకరించలే, నేను వెళ్ళిపోయాను, సారీ అని ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. మన ఇంటికి యేసుప్రభు ప్రత్యక్షంగా రాడు. నేను ఒక మాట చెప్తున్నా, అట్లనే దేవతలు వస్తారనుకోకండి. ప్రభు బిడ్డగా ఎవరు మన ఇంటికి వచ్చినా అది సాక్షాత్ యేసుప్రభు వస్తాడు. మనలో నాలో యేసుప్రభు లేడండి, ఉన్నాడు లేదు చెప్పండి. ఇప్పుడు మన ఇంటికి గృహ కూడిక పెట్టుకుంటాం, స్తుతి కూడిక పెట్టుకుంటాం. మన ఇంటికి వచ్చే దేవుని బిడ్డలందరూ ఎవరండి? ఎవరు చెప్పండి, యేసుప్రభే. అలాంటి మైండ్తో మనం రిసీవ్ చేసుకోవాలి. ప్రభువు వచ్చాడని రిసీవ్ చేసుకోవాలి. ఎవరు వచ్చారని? సాక్షాత్తు ప్రభువే వచ్చాడు నా ఇంటికి అని మనం రియాక్ట్ ఉంటేనే అది దేవుని లెక్క. అది ఏదైనా సరే, మనం యేసుక్రీస్తునందు ఎవరికి సేవ చేసినా ప్రభువుకి చేసినట్టే, కిచెన్లో రాసి పెట్టారు పెద్ద అక్షరాలు, ప్రభువుకి చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయడి. ఎవరికి చేసినా ప్రభు బిడ్డలకు ప్రభువుకు చేసినట్లే. ఒక సండే క్లాస్ స్టూడెంట్కి చేసినా యేసు ప్రభుకు చేసినట్లే. ఆ కాన్షియస్ మన దగ్గర ఉండాలి, ఆ యాటిట్యూడ్ ఉండాలి. మనం దేవుని ప్రేమను, ఒక మాట చెప్తున్నాను, మనలో నుంచి మనం యేసు ప్రభు అన్న ఫీలింగ్తోనే ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. మనం నువ్వే యేసుక్రీస్తు అంతే చెప్పండి. యేసు ప్రభుకు చెప్పాలి, యేసు ప్రభుకు సొంత శరీరం లేదు. ఏం లేదు ఆయనకు? శరీరం లేదు. ఆయన శరీరం ఎవరు? సంఘమే ఆయన, ఆ సంఘము ఆయన శరీరం. చెప్పండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు శరీరం ఎవరు? సంఘమే. శిరస్సు పరలోకంలో ఉంది యేసుక్రీస్తు. ఈ శరీరమును, క్రీస్తు యేసని ఈ శరీరాన్ని మనం కాపాడాలి. దీన్ని దిగంబరంగా చేయకూడదు, దీన్ని ముక్కలు చేయకూడదు. యేసుక్రీస్తు శరీరాన్ని అంట వాళ్ళు దిగంబరంగా చేశారంట రోమా సైనికులు. యేసుక్రీస్తు ఆ కుమారుణ్ణి ఆ వేశ్యైన తల్లి 2 ముక్కలు చేయనిలేదంట. యేసుక్రీస్తు శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు శరీరాన్ని దిగంబరంగా వేలాడదీసే వాళ్ళు ఉన్నారు. ఆ జాబితాలోకి ఒక మాట చెప్తున్నా, సంఘం పరువు పోయిందంటే ఎవరు పరువు పోయినట్లు? చెప్పండి. సంఘం యొక్క పరువు పోయింది అంటే ఎవరు పరువు పోయినట్లు? త్వరగా చెప్పండి, మీకు అర్థం కాలే. సంఘం యొక్క పరువు పోయింది, ఎవరు పరువు పోయినట్లు? ప్రభు పరువు పోయినట్లే. సంఘం చీలిపోయింది అంటే యేసుప్రభు శరీరం ఏమైంది? ముక్కలైంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది యేసు ప్రభు తప్ప మరొకటి కాదు. ఈ సంఘము ఆయన శరీరం అనేది ఇక్కడ 2వ విషయం వాస్తవం. 3వ విషయానికి వెళ్ళిపోదాం, సమయం లేదు మనకు. లూకా సువార్త 14లో ఒక అద్భుతమైన సంగతి మీకు ఇక్కడ రాయబడింది. జాగ్రత్త. ఇప్పుడు 15వ వచనం నుండి 24వ వచనంకి ఒక సబ్జెక్ట్. ఇక్కడ జాగ్రత్త. అందరు చెప్పండి. ఇక్కడ ఏముంది? ఈ వివరణ మీకు మత్తయి 22 కూడా రాస్తాడు. మత్తయి 22లో ఉన్న వివరణే
కొంచెం 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 ఎలాబొరేట్గా లూకా 14 రాశాడు. సరే, ఇక్కడ నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు ఒక విందు ప్రధాని విందు ఏర్పాటు చేశాడంట. విందు ప్రధాని ఏర్పాటు చేసి ఎవరెవరిని పిలవమన్నాడంట? స్నేహితుల్ని, బంధువుల్ని, అన్నదమ్ములను, ధనవంతులైన పొరుగువారిని పోయి పిలిచారంట. అయ్యా, రాజుగారు విందు చేశాడు, రాజుగారు జాగ్రత్త మీరు, విందు ఏర్పాటు చేశాడు, అయ్యా మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నాడు, రాజుగారు పంపించారు మమ్మల్ని. ఒకడన్నాడంట అందరు చెప్పండి, నేను ఇప్పుడే ఒక పొలము కొన్నాను. చెప్పండి, ఒక పొలం కొన్నాను, నేను దాన్ని వెళ్ళొచ్చున్నా. అందరు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను, ప్లీజ్, చాలా బాగుంటుంది సబ్జెక్ట్. చెప్పండి, పొలం కొన్నాను. నాకు తెలియక అడుగుతాను, పొలం కొన్న వాళ్ళకి తెలుస్తుంది, పొలం ఉన్న వాళ్ళకి. పొలం అనేది చూసి కొంటారా, చూడకుండా కొంటారా? నాకు తెలిసినంత మటుకు ఒక ల్యాండ్ కొనాలన్నా, ఒక భూమి కొనాలన్నా ఆన్లైన్లో చూసి ఆన్లైన్లో డబ్బులు కట్టేస్తారండి. భూమి వరకు చూసే కొంటారు. భూమి ఎట్లా కొంటారండి? చూడకుండా. ఎందుకంటే అది చవిటిపర్ర, సౌడు భూమి, నల్లరేగడ, ఎర్ర భూమి, అది రిజిస్ట్రేషనా కాదా, అది డీకేటా కాదా, అది ఇక ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళదా లేక ఆర్మీ వాళ్ళది. కొంచెంసార్లు ఆర్మీ వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్, తెలియక అక్కడ ఇండ్లు వేసేసుకుంటారు చాలామంది. ఎప్పటికైనా ఆర్మీ వాడిది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ప్రకారం వాడు ఎప్పుడు వచ్చినా బుల్డోజర్ పెట్టి అన్నీ కొట్టేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ భూములు చాలా డేంజర్. ఇట్లా ఆర్మీ భూములు ఉంటాయి, లేక ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు ఉంటాయి, వాటిని ముట్టుకోవద్దు మనం. భూమి అనేది చాలా లిటిగేషన్తో కూడింది. మనకు ఒక చోట ఒక ఇల్లు కట్టారు, ఇల్లు కొనుక్కున్నారు, ఇండివిజువల్ కావాలని ఎతికితే ఆన్లైన్లో ఒకటి ఉంది, దానికి పోయి అడిగారంట, ఈ ఇల్లు ఆన్లైన్లో ఉంది కదా అని వెతికితే వచ్చాడంట, అవునండి ఇది మాదే ఇల్లు అన్నీ చూశాడు, పేపర్లు చూపించాడు, అన్నీ చూపించాడు, అబ్బా ఇల్లు బాగుంది అని చెప్పి లోన్ పెట్టి 70 లక్షల లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కొని ఇంట్లోకి వచ్చేసారు, కాపురం చేస్తారు, అబ్బా సంతోషం, గ్రాండ్ డెడికేషన్ చేసుకున్నారు. సేవకుడు వచ్చాడు, హెబ్రోను సేవకుడే వచ్చాడు. హెబ్రోను సేవకుడు వచ్చి ధూమ్ధామ్ డెడికేషన్ చేశాడు, బిర్యానీలు పెట్టాడు. 1 ఇయర్ కూడా అయిపోయింది. వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చారంట. ఆ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఫారిన్లో ఉన్న వాళ్ళదంట. వాళ్ళు వచ్చి ఒరిజినల్ పేపర్లు తీసుకొని వచ్చి, అరే మా స్థలం ఇల్లు ఎట్లా వచ్చింది, ఎవరు ఇల్లు వచ్చి బెల్లు కొట్టారు. వీళ్ళు తలుపు తీస్తాను, ఎవరండి అంటే, ఈ స్థలం మాది, ఇల్లు ఎవరు కట్టారు, మీకు ఎవరు ఇచ్చారు, మీరు ఎక్కడున్నారని. అరే పేపర్లు ఉన్నాయి, ఇట్లాంటి పేపర్లు దొంగ పేపర్లు 100 కుట్టి చచ్చిపోండి, పోపు మీకు తెలియదు అని చెప్పేసి కేసు వేశారు. ఇప్పుడు గొంతు బిసికినట్లు అయిపోయింది. దానికోసం ఎన్ని బాధలు పడతారో తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఇల్లు కొనాలంటే చెప్పండి, చూడండి ఎవడు కొన. కానీ వీడు అంటున్నాడు, నేను ఇల్లు పొలం కొన్నాను, అంటే ఇదేంటి, దీనికి ఒక పేరు పెడదాం, సాకు. చెప్పండి, సాకు. దేవుని రాజ్యానికి రావడానికి మనకి ఏం లేదు, సాకుంది. రెండో పాయింట్కి వెళ్ళి అది ఇతను అడిగాడు, అయ్యా రాజుగారి భోజనం పిలిచారు రమ్మంటే, అందరు చెప్పండి, నేను ఏం కొనంటే ఎద్దులు. ఏమన్నాడు, ఎక్కడుందన్నమాట, మొదటివాడు ఒక పొలం కొన్నాను, రెండో వాడు 19 వచ్చినాం 19 చదవండి 19. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని అందరూ పలకండి, వాటిని పరీక్షింపవెళ్ళచ్చు. నాకు ఎవరైనా ఎద్దుల గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలా. ఎద్దులు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు చూసి కొంటారు, చూడకుండా కొంటారా? ఎద్దులు కొనేటోళ్ళు ముఖ్యంగా ఎట్లా కొంటారండి? మూడోది ఇంకా భయంకరంగా ఉంటుంది, తర్వాత చెప్తా. చూసి కొంటారా, చూడకుండా కొంటారా? ఎద్దునంటే దానికి చాలా కథ ఉంటుంది. దానికి గజ్జి ఉందా, అది తోకుందా, తోక లేదా, ఆరోగ్యం ఉందా లేదా, కొమ్ము ఉందా, కొమ్ము కొడుతుందా. కొన్ని ఎద్దులు ఉంటాయి కొమ్ము కొట్టే ఎద్దులు, తెలుసా మీకు? కష్టపడి వాడు ఎద్దులు తెచ్చుకుంటే ఆ ఎద్దు కొమ్ము కొడుతుంది. కొమ్ము కొట్టిందంటే అది తెలుసా మీకు? పొడుస్తుంది. అది కాడికి అలవాటు కాదు. ఇంకా కాడికి అలవాటు కాని ఎద్దుని, అందరూ చెప్పండి, అందరూ పలకండి, కాడికి అలవాటు కాని ఎద్దును కాడికి అలవాటు కాని కోతకు పోతుందంట. అందరూ పలకండి అందరూ. కాడికి పలకరు చూడు, కాడికి అలవాటు కానిది కోతకు పోతుంది. ఎందుకంటే మనిషిని పడిచింది అనుకో పెద్ద కేసు అవుతుంది.
అమ్మో ఇది పొడి చేయొద్దని చెప్పేసి ఎవడే కానీ దాన్ని ముట్టుకోడు, సేద్యము చేయడు. ఇప్పుడు 2 ఎద్దులు కొనుక్కున్నాను, ఆ ఎద్దుల్ని నేను పరీక్షించ వెళ్ళుచున్నాను. ఇంత క్లియర్గా ఉందన్నమాట. ఎద్దు కొనేటోడు ఏం చేస్తాడు? చూసి పరీక్షించి కొంటాడు. దీని పేరు ఏం పేరండి? చెప్పాలా? దేని పేరు ఏం పేరు? సాకు. మూడోది, ఇప్పుడు అందరికి పెళ్ళిలేనాయి, పిల్లని చూసి అబ్బాయిని చూసి చేసుకుంటారా, అబ్బాయిని అమ్మాయిని చూడకుండా అమ్మాయిని అబ్బాయిని చూడకుండా ఇప్పుడు ప్రజెంట్ కాలంలాగా ఫిబ్రవరిలాగా చేసుకుంటారా? ఏమా చూడకుండా చేసిన వాళ్ళు చెయ్యెత్తండి ఒకసారి. నేను అమ్మాయినే చూడలే. ఏం ప్రదీప్ అన్న, అమ్మాయి రాజేష్ అన్న, అమ్మాయినే చూడలేదు, కళ్ళు మూసుకొని చేసుకుంటారు, చెయ్యెత్తండి. అబ్బాయినే చూడలే, మీకు ఛాయిస్ ఇస్తా. ఏమ్మా అబ్బాయినే చూడకుండా చేసుకుంటా, అస్సలు చూడలే, పెళ్లిలోనే చూసినట్టు వాళ్ళు చెయ్యెత్తండి. అబ్బా మరి ఎక్క దొరికింది. దైవప్రసాద్ అన్న ధన్యుడు. మార్తకు కూడా అంతేనా? రైట్, చూడకుండా చేసుకుందా? వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు మీ ఇద్దరు. మీకు పెద్ద దండ తెచ్చేయాల. నాకు కూడా చూపించే చేశారు. ఫిలిప్ గారు పెళ్ళి డేట్ ఫిక్స్ చేసినాడు, కానీ జూన్ 11 పెళ్ళి అయితే మే 30th ఫిలిప్ అంకులు ఎబ్రోన్ మెడ్రాస్ పిలిపించి మేరక్క సిస్టర్ మేరీ గారికి నన్ను మేరీకి చూపించాడు. ఎదురు కూర్చోబెట్టి మాట్లాడుకోమని 2 నిమిషాలు, అంటే జస్ట్ ప్రైజ్ లాడ్ చెప్పమా. కొద్దిసేపు ఉన్నారు వాళ్ళు, మేమేం మాట్లాడుకోలేదు. ప్రైజ్ లాడ్ సిస్టర్ అంటే ఆ ప్రైజ్ లాడ్ బ్రదర్ అనేది. ఇంకా వెళ్ళిపోయాను, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అంతే, ఇంకేం అడగలే, పేరు అడగలే, ఊరు అడగలే, ఏం అడగలే, కట్నాలు కానుకలు అడగలే. సరే, విషయం ఏంటంటే వీడు ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం. అందరు చెప్పండి, మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏమైనా ఉద్యోగం రమ్మంటాడు రాజుగారు. దేనికి రమ్మంటాడు? ఇంకా సంతోషంగా పెళ్లి కూతురు తీసుకొని రావచ్చు కదా సోగ్గా. పెళ్ళి అయిపోయింది కదా. అతను కూడా రాజుగారి విందును ఒక మాట చెప్పాలి. అందరు చెప్పండి, పొలము కొన్నోడు, మంచి మాట చెప్తున్నా, పొలము కొన్నోడు రాజు విందును తృణీకరిస్తున్నాడు. ఎద్దులు కొన్నోడు రాజు విందును తృణీకరిస్తున్నాడు. పెళ్లి చేసుకున్నాడు రాజు విందును తృణీకరిస్తున్నాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తు రాజ్యం అనేది, పరలోక రాజ్యం అనేది ఒక విందుతో పోల్చబడింది. చెప్పండి, పరలోక రాజ్యం దేంతో పోల్చబడింది? ఒక విందుతో. ద హెవెన్ ఈజ్ లైక్ ఎ ఫీస్ట్. అక్కడ ఒక మాట రాయబడింది, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడు. ఇంకో మాట చదువుకుందాం, చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. చాలా బాగుంటుంది ఈ వాక్యము, చాలా బాగుంటుంది. చదువు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అందరు చదవాలి, చాలా బాగుంటుంది. ప్రకటన 19:9. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో అందరూ చెప్పండి. గొర్రెపిల్ల పెండ్లి విందు. పరలోకం ఎలాంటిదంటే ఒక పెండ్లి విందుతో పోల్చబడింది. అందరు చెప్పండి, పరలోకం దేంతో పోల్చబడింది? ఒక పెండ్లి విందు. మన ఇంట్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంటాయి, కానీ పెండ్లి విందులో సమస్తం. అది రాజుగారి పెండ్లి విందు, రాజకుమారుడు ఎల్షద్దాయి పెండ్లి విందు. నా అంశం ఏంటంటే పరలోకం పెండ్లి విందులో ఎలా ఉంటుంది, గొర్రెపిల్ల పెండ్లి విందు ఎలా ఉంటుందండి? కొంచెం ఊహించుకోండి. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, పరలోక ఈరోజు ప్రభు బూరం మోగింది అనుకోండి. ఈరోజు ప్రభు బూరం మోగింది. ఈరోజు మోగితే ఎంతమంది ఎత్తబడతారు చెప్పండి? 800 కోట్ల జనాభా ఉంది. 800 కోట్ల జనాభాలో ఎంతమంది ఎత్తబడతారు? 1% వేసుకుందామా? ఎంత పర్సెంట్ అది? 1%. 1% ఎంత? 8 కోట్ల మంది. నేను తక్కువ చెప్తున్నా, చాలా తక్కువ చెప్తున్నా. ఇప్పుడు ప్రభు బూర మోగితే ఎంతమంది ఎత్తబడతారు? కొంచెం చెప్పండి అమ్మా. 8 కోట్ల మంది వెళ్తారు, 1% వెళ్తారు. ఇప్పుడు ఈ తరములో 8 కోట్లు ఉన్నారు. ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు పాత నిబంధన భక్తులు, ఇశ్రాయేలీలు, స్టెఫను దగ్గర నుంచి క్రీస్తు ఇప్పటిదాకా మరణించిన భక్తులు, మణిపూర్ భక్తులు, వీళ్ళందరూ తీసుకుని ఎన్ని కోట్ల మంది అవుతారు? ఇన్ని కోట్ల మంది పరలోక రాజ్యంలో ఉంటారు. ఇంతమందికి భోజనం ఉంటుంది. ఆ భోజనం ఏది? గొర్రెపిల్ల పెండ్లి విందు. ఇప్పుడు పెండ్లి అంటే నాకు తెలియకడుతా, జాగ్రత్త ప్లీజ్.
ఇప్పుడు పెళ్ళి అంటే పెళ్లి కూతురు ఒక్కటే పెళ్లి రోజు పెళ్లి కూతురు ఒక్కటే తింటాదా, పెళ్లి కొడుకు ఒక్కటే తింటాడా? చెప్పు ప్రదీప్. పెళ్లి కొడుకు ఒక్కటే తింటాడా? ఈరోజే పెళ్ళయింది, మధ్యాహ్నం పెళ్ళయింది, పెళ్లి కొడుకు ఒకటి తింటాడు చంద్రన్న? ఇద్దరు కూర్చోబెట్టారు. సుగుణకంత కలిసి కలిసి తిన్నారు లేదా? కలిసి ఎవరైనా సరే పెళ్లిలో ఒకటే ప్లేటు. నాకు కూడా మా మిస్సెస్ ఇద్దరు తినేది ఫోటో ఉంది, ఆ ఫోటో అట్లా పెట్టుకున్నాం. అయితే ఫిలిప్ గారు మాతో ఫిలిప్ గారు కూర్చున్నాడు. ఫిలిప్ గారు, పాల్ సుధాకరు, జీటీ బెంజమిన్ వాళ్ళతో కలిసి భోంచేస్తుంది. ఆ ఫోటో అట్లే భద్రంగా పెట్టుకున్నాం. ఇప్పుడు పెళ్ళిలో జాగ్రత్త అండి, చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. పెళ్ళిలో పెళ్లి కూతురు ఒక్కటే తినదు, పెళ్లి కొడుకు ఒకటే తినదు. మరి ఇంతమందికి పెళ్లి కూతురు అంటే మనమందరం అనుకోండి. ఎంతమంది? మనమందరం పెళ్లి కూతురే. మరి పెళ్లి కొడుకు ఎవరు? ఒక్క యేసు ప్రభు ఇంతమంది ఎట్లా తింటాడు? కలిసి తింటేనే పెళ్ళి. అందరు చెప్పనమాట. కలిసి తింటేనే పెళ్ళి, అది పెళ్లి విందు. అందరు తిని వెళ్ళిపోయినా కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం నెమ్మదిగా కూర్చొని ఫస్ట్ మీలు ఇద్దరు కలిసి ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ పరలోకపు యేసుక్రీస్తు ఆయన పెండ్లి కుమారుడైతే ఇంత పెద్ద సంఘానికి ఆయన ఒక్కడు ఎట్లా తింటాడు? ఇది పెద్ద ప్రశ్నే. ఒక భక్తుడు ఎలా చెప్పాడంటే పరలోకం ఎలా ఉంటుందంటే అది ఒక పెండ్లి విందు. ఎంత దాని విందు భోజనం వల్ల పరలోకంలో, నేను నాకు జస్ట్ మీకు గ్లిమ్ చెప్తున్నాను. భోజనం బల్ల క్రిస్టల్. చెప్పండమ్మా. క్రిస్టల్ చెప్పండి. అంటే స్ఫటికం. భోజనం బల్ల ఏందండి? స్ఫటికపు భోజన బల్ల. పళ్ళెములు చెప్పండి, స్ఫటికమే. పానపాత్రలు స్ఫటికమే. వడ్డిచ్చే వాళ్ళు ఎవరు? దేవదూతలు. వడ్డిస్తారు. ఒక మనిషికి నేను అనుకుంటా, ఒక భక్తుడు చెప్పాడు, ఒక మానవాత్మ కంటే పరలోకంలో 6000 మంది దేవదూతలు కావలిస్తాడంట. ఒక్క మానవాత్మకు, సురేష్ అన్న, ఒక్క మానవాత్మకు పరలోకంలో ఎంతమందిని ఇస్తాడంట? 6000 మంది దేవదూతలు మనకు పరిచారకులకు ఇస్తాడంట. అదే లెక్కలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పలేను. అయితే ఇప్పుడు ఇంత ఆర్భాటముతో మన విందు ఉంటుంది. విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసి భోజనం చేసినప్పుడు పెళ్లి కూతురులాగా ఉంటాడు, పెళ్లి కుమారుడుగా యేసుప్రభు ఉంటాడంట. ఎంతమంది ఉన్న పరలోకంలో చెప్పండి, అంతమంది దగ్గర. ఇప్పుడు చిన్న విషయం చెప్తా. ఇప్పుడు నాలో యేసుప్రభు ఉన్నాడా లేదా? చెప్పండి, ఉన్నాడా లేదా? సుధాకరన్న నీలో ఉన్నాడా? నరేంద్ర నీలో ఉన్నాడా? రాజేష్ నీలో ఉన్నాడా? ఇప్పుడు యేసుప్రభు మనందరిలోనూ ఇండివిజువల్గా ఉన్నాడా, కలిసి ఉన్నాడా? త్వరగా చెప్పండి. ఇండివిజువల్గా ఉన్నాడు. ఇండివిజువల్గా నీ హృదయంలో నీకున్నాడు, నా హృదయంలో నాకున్నాడు. ఇప్పుడు మనలో ఉన్న యేసుక్రీస్తు ఆ మహిమలో మన ఎదుట ప్రత్యక్షమవుతాడంట. చదవండి అన్నమాట బైబిల్లో. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం. మొదటి పేతురు 1లో చదివి. మొదటి పేతురు 1 అందరు కలిసి చదువుకుందాం. 8వ వచనం. 8. మీరు ఆయనను చూడక, భలే ఉంటుంది మాట. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్య మహిమక్య సంతోషం గలవారే ఆనందించుచున్నారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఓ తల్లి గర్భములో శిశువు ఉంటుంది. జాగ్రత్త అండి. ఒక తల్లి కడుపులో ఏముంటుంది? ఒక మగ బిడ్డ ఉంటాడు, లేక ఆడబిడ్డ ఉంటుంది. తల్లి, జాగ్రత్త అండి, తల్లి తన బిడ్డను ఫీల్ అవుతుందా లేదా? చెప్పండి, ఫీల్ అవుతుందా లేదా? చెప్పండి అమ్మా. నా కడుపులో ఏముంది? బేబీ ఉందని ఆమెకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ బేబీ తిరుగుతాడు. బేబీ తిరిగినప్పుడు ఆమె ఫీల్ అవుతుందంట, నా కడుపులో బేబీ తిరుగుతున్నాడని. అయితే విచిత్రం ఏంటంటే ఆ బేబీని ఆ తల్లి చూడదు. చెప్పండి, ఆ బేబీ నా తల్లి, కానీ ఆ బేబీని ఫీల్ చేయగలదు. ఆ బేబీని తాను, చెప్పండమ్మా, ఫీల్ చేయగలదు. నా బేబీ ఉంది లోపల. కడుపులో బిడ్డను పెట్టుకొని లేదంటారండి ఎవరన్నా? లేదన్నారనుకో, అమ్మ పిచ్చోడా, నా కడుపులో బిడ్డ ఉందంట, నా కడుపులో బిడ్డ ఉంది, నా బిడ్డ ఉంది, దానికోసం అన్ని తింటుంది, దానికోసం అన్ని భరిస్తుంది, భద్రంగా చూసుకుంటుంది తన బిడ్డను.
ఇప్పుడు యేసుక్రీస్తు బిడ్డను చూడకపోయినా, అందరూ చెప్పండి, ఆ బిడ్డను ఆ తల్లి చూడకపోయినను ఆ బిడ్డను ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. చెప్పండి, మీరు ఆయన చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచున్నారు. అందరు చెప్పండి అన్నమాట. చూడకపోయినా ఒక దినం వస్తుంది మధ్యాకాశంలో. ఇప్పుడు డెలివరీ ఎప్పుడు తెలుసా? డెలివరీ ఎప్పుడు? అందరి కడుపులో కాదు కానీ అందరి హృదయంలో యేసుప్రభు ఉన్నాడు. ఇప్పుడు మనందరి హృదయంలో ఉన్నాడు. ఒక దినం మధ్యాకాశంలో రెండవ రాకడలో అస్సలు డెలివరీ అవుతుంది. ఏంటా డెలివరీ? ఎవరు? యేసుక్రీస్తును సజీవునిగా మనం కన్నులారా చూస్తాం. ఇప్పుడు కడుపులో ఉన్న ఆ తల్లి ఏమో 9 నెలలేమో వస్తుంది, నేను 30 ఏళ్ళుగా మోస్తానా. మీకు అర్థమైందో లేదో చెప్పండి. ఆ తల్లి ఎన్ని రోజులు మోస్తుంది చెప్పండి అమ్మా? 9 నెలల 7 రోజులు, లాస్ట్ ఆడికి 9 నెలల 7 రోజులే మోస్తుంది ఆ తల్లి. ఇప్పుడు నేను ఎన్ని రోజులు మోస్తున్నాను? 29 ఏళ్ళు పుడితే 30 సంవత్సరం నడుస్తుంది. డేవిడ్ చంద్ర అనేది 86 నుంచి 86 84 అన్నా 84 అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్ అయితే 40 ఏళ్ళు. 40 ఏళ్ళుగా సుగుణమ్మ, డేవిడ్ చంద్రన్న వారి యందు యేసుక్రీస్తుని వారు భరించుకున్నవారుగా ఫీలింగ్ మాత్రం ఉంది. యేసుప్రభు ఏంది? తప్పు చేస్తానే ఎందుకు చేసినావు అంటాడు. నువ్వు పొరపాటుగా మాట్లాడతానే ఎందుకు మాట్లాడినావు అంటాడు. నువ్వు కానిస్తానికి పోతే ఎందుకు పోయినావు అంటాడు. కానీ తిన్నావు అనుకో ఎందుకు తిన్నావు అంటాడు. అన్యాయం సొమ్ము తెచ్చుకున్నావు అనుకో ఎందుకు తీసుకున్నావు అంటాడు. ఇప్పుడు లేడా మీలో? ఉన్నా లేదమ్మా? నువ్వు ప్రజలాడు చెప్పుకునే సార్ సీరియస్గా పోతావు, ఇట్లా పోతావు, చెప్పలేదు ఎందుకు చెప్పవు అంటాడు. ఆగి చెప్పచ్చు కదా అంటాడు. నువ్వే తగ్గించుకోవచ్చు కదా అంటాడు. నీకు మాట చెప్పండి, క్షణక్షణం మనలో ఉన్నాడులే చెప్పండి. ఇప్పుడు మనము మనలో ఈ భౌతికమైన తల్లి డెలివరీ అయ్యేకి 9 నెలలు పడుతుంది. ఈ యేసుక్రీస్తు మనం డెలివరీ కావడానికి ఈ జీవిత కాలము పడుతుంది. ఒక దినమున ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన మనం కన్నులారా చూస్తాం. నేనే నా కన్నులారా ఆయన్ను చూచేది. ఆ దినమున నీతో కూడా ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో నీతో కూడా ప్రభు అంటే నేను అనుకుంటా, నేను ఎట్లా ఫీల్ అవుతున్నానంటే, నా భుజం మీద చెయ్యేసి నా పెళ్లి కుమారుడు చెప్పండి, పెళ్లి కూతురు ఎవరండి? నేను. పెళ్లి కుమారుడు ఎవరు? యేసయ్య. నా పక్కన కూర్చొని అబ్రామ్ 30 ఏళ్ళు ఎంత సతాయిచ్చావురా నువ్వు అన్నట్టు. ఇప్పుడు నా భార్య నాకన్నా సీనియర్ ఆత్మీయంగా. ఆమె 3వ తరగతి రక్షించబడింది. 84 నుంచి ఆమెలో ఉన్నాడు. ఆమె గురించి ఆ యేసుప్రభు ఏమంటాడంటే, నువ్వు నన్ను బాధ పెట్టలేదులే, నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు, థ్యాంక్స్ అంటాడేమో. నా విషయంలో అయితే నువ్వు నన్ను మస్తు బాధ పెట్టినావు అబ్రామ్ అంటాడు. కన్ఫర్మ్. అయినా కూడా నన్ను వదిలిపెట్టాడు. ఆయన ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమతో పోల్చాడు. ఒక మాట చెప్పాలండి, అంత చెప్పండి, నిత్య జీవము. అంత చెప్పండి. నిత్య జీవమును గురించి వివరించడానికంటే భూలోకంలో ఏది సరిపోదంట. రక్షణ గురించి వివరించడానికి, నిత్య జీవమును వివరించడానికి భూలోకంలో ఏ విధమైన ఎగ్జాంపుల్ లేదు. ఆ దినమున నేను చెప్పగలను, నా ప్రభు నాకు సొంతం. ఒక భర్తకు భార్య ఎంత సొంతమో, ఒక భార్య భర్తకి ఎంత సొంతమో, నిత్యత్వములో యేసు ప్రభు నాకు సొంతము. నాతో ఉంటాడు ఆయన, నా ప్రక్కనే ఉంటాడు. ఆయన నేను కలిసి భోజనం చేయబోతున్నాం. అట్లు భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం అంతటితో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనలో ఉన్నాడు, ఆయన పక్కన ఉండని చెప్పడానికి ఉండడని చెప్పడానికి ఎలా చెప్పగలవు? నాలో ఉన్నాడు లేదు, ఇప్పుడు ఉన్నాడు. అక్కడ మహిమలో ఉన్నప్పుడు ఆయన నాతో ఉంటాడని చెప్పడానికి ఉండడు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా ఖచ్చితంగా నాతో ఉంటాడు. మహిమంతా నిత్యత్వం అంతా నాతోనే ఉంటాడు. మనం అనుకుంటున్నాం యేసు అందరు చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి, పరలోకమంతటికి పలకరచు మబ్బులు అప్పుడు ఎప్పుడో వదిలేస్తే వెళ్ళిపోదాం అన్నారు. పరలోకమంతటికి ఒక్క యేసు ప్రభువే ఉంటాను మీరు అనుకుంటారు. పిచ్చోళ్ళు మీరు. మీకు అర్థమైందో లేదో? పరలోకమంతటికి ఒక్క యేసు ప్రభు ఉంటాడా? ఒక్క
అక్కడే ఉంటాడు కానీ ఆయన నీతోనే ఉంటాడు. నీతో ఉంటాడంటే చెప్పండి, యేసుప్రభు పరలోకం నీతో ఉంటాడా ఉండడు చెప్పండి? ఖచ్చితంగా ఉంటాడు. అంటే నీతో ఉన్నప్పుడు నాతో కూడా ఉంటాడు కదా. ఆత్మస్వరూపిగా మనందరితోనే ఉంటాడు ఆయన. ఇది నిజం. అందుకే గొర్రెపిల్ల పెండ్లి విందులో ఆయన, నేను చెప్పాను కదా, ఒక పెండ్లిలో ఇద్దరు కలిసి తినరా అండి? అది ఎంత వాస్తవమో యేసు ప్రభుతో నేను కూడా కలిసి తింటాననేది కూడా అంతే వాస్తవం. అది పెండ్లి విందు. అదేంది? పెండ్లి విందు. ఇది ఇద్దరితో ఈ పాఠాన్ని నేను ముగిస్తున్నాను. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు మాటలు దీవించుగా. ప్రార్థన. మనం ఏం చెప్పాను? మల్లీశ్వరి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా మీకు ట్రై ఉంటే పుష్పరాజు నంబర్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. మొదటి విషయం. రెండోది ఏమిటి? రేపు ఆదివారం ఎవరు వస్తున్నారు చెప్పండమ్మా? ఆరోగ్యం అన్న. రేపు వారం త్వరగా కొంచెం గట్టిగా తినేసిరండి. లేట్ అయిందని అనకండి మీరు ప్లీజ్. ఆయన ముందే చెప్తా అన్న, నువ్వు ఇష్టం మొత్తం 4 గంటల దాకా చెప్పంటాను. కానీ అంతేముండదు లేండి. 2 కల్లా వదిలేస్తే చూస్తాం. అయితే త్వరగా సాక్ష్యం మొదలు పెడతాం. వర్షిప్ తగ్గిస్తాడు, టేబుల్ తగ్గిస్తాడు, సాక్ష్యానికి ప్రాముఖ్యత ఇస్తాడు. అది రేపు ఆదివారం ప్రోగ్రాం. ఇంకేమిటి? మీటింగ్స్ కోసం ప్రార్థన చేయి. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ పరిచయం దీవించమని తండ్రి, బైబిల్ స్టడీ మీరు అంగీకరించమని దేవా, నీ దృష్టికి అంగీకారమైన జీవితంగా మేము జీవించి ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో మేము పాలు పొందటకు సాయం చేయమని, ఆ విందును మేము పోగొట్టుకోకుండా కాపాడమని, అనేకులకు ఈ విందును పరిచయం చేసేవారిగా అక్కడ రాయబడి ఉంది. రాజవీధులలోకి వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను, మరి తండ్రి నిరుపేదలను నా విందులోకి రమ్మని వారిని బలవంతము చేయుడి అని చెప్పాను. అంతటా పెండ్లిశాల నిండేను అని రాయబడింది. కనుక దేవా తండ్రి, మరి నీ వాగ్దానం ప్రకారం మా జీవితంలో నిండునట్లు, నా ఇల్లు నిండునట్లు రాజమార్గంలోకి వెళ్ళి కంచెలలోను వెళ్ళి లోపలికి వచ్చిన అక్కడి వారిని బలవంతం చేయడు. పైన 21 వచ్చంలో కుంటివారిని, గుడ్డివారిని, బీదలను, అంగహీనులను నా విందులోకి రమ్మని వారిని బలవంతం చేయడు. ఎంత ప్రేమగల దేవుడు! మీకున్న ప్రేమకై వందనాలు చెల్లి. మేము నిజంగా ఆ కుంటివారం మేమే, ఆ గుడ్డివారం మేమే, ఆ బీదవారం మేమే, ఆ అంగహీనులం మేమే ఒప్పుకుంటూ, యేసు ప్రభువా నీకున్న మీకు మాడలో ఉన్న ఆ ప్రేమ కొరకై ఈరోజు మేము మిమ్మల్ని ఫీల్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఓ దినమున మిమ్మల్ని కళ్ళారా చూస్తాం. మేము మంచివారం కాకపోయినను నువ్వు మంచివాడుగానే ఉన్నావు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతి. రేపు ఆదివారంకి సిద్ధపరచమని యేసు ప్రభు నామమున వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సర్వలోక భక్తులకి, కర్మేలు వాసులకి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.